కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కె ప్రసాదరావు సోషల్ యాక్టివిటీస్ ములుగు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐఎంఏ తరఫున డాక్టర్ హర్ష గారు, ఐఎంఏ ఖమ్మం, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా డిఎస్పీ మహబూబ్ తిరుపతిరావు గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళు ఎప్పటికి కూడా ప్రభుత్వ అధికారులకి సేవలను గుర్తుపెట్టుకుంటారు మేడం. దాంట్లో భాగంగానే ఆరోగ్యమే మహాభాగ్యం, వైద్యం నారాయణ హరి, డాక్టర్ అనే వ్యక్తి కనిపించని దేవుడు. ఈ మారుమూల ప్రాంతంలో ఐఎంఏ అంటే డాక్టర్లు తమ హాస్పిటల్స్ లో వైద్యం చేస్తూ పైసలు సంపాదించడమే కాదు, ప్రజల సౌకర్యం కొరకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమని ఎప్పుడైతే బిఎస్పీ గారు మరి ఒక మాట అడిగారో వెంటనే మహబూబాద్, నర్సంపేట్, అదేవిధంగా ఖమ్మం నుంచి కూడా వివిధ శాఖలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి రోజు జరిగేటువంటి మార్పులలో కొత్త రోగాలు కూడా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. మనకు తెలియని రోగం కూడా మనకు వస్తూ ఉంది. మనకు మరి తినే తిండిలో, పీల్చే గాలిలో కూడా బయటికి వెళ్ళినప్పుడు రకరకాల వ్యాధులు మనకు అంటువ్యాధులాగా కూడా వస్తూ ఉంటాయి. ఈ మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా ఒక సెరెబ్రల్ మలేరియా, తర్వాత మరి డయేరియా లేదా డెంగ్యూ ఇట్లాంటివి ఉంటే వీటితో పాటు ఇంకా కొత్త జబ్బులు కూడా వచ్చినప్పుడు అది ఏ రకమైనటువంటి రోగం అని తెలియక మనం దేవుని దగ్గరకో లేకుంటే భూతమనో దయ్యమనో అటు ఇంకా మనం పెడతా ఉంటాం. కాబట్టి ఈ ప్రాంతంలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మరి 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాల గత 20 ఏళ్ల కిందనే మరి కొమట్లగూడెం కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది, హెల్త్ సెంటర్స్ పెట్టడం, ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కానీ ఇంకా మరి వైద్య సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక స్పెషలిస్టుల మన హాస్పిటల్ పోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు, లేదా నర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ ఉంటారు. కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్ను రోగమైనా, కడుపు నొప్పి అయినా, క్యాన్సర్ అయినా, లేకుంటే టీబీ అయినా, లేకుంటే కిడ్నీ రోగమైనా, లేకుంటే నరాల జబ్బు అయినా, ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈరోజు రావడము చాలా సంతోషం. ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ. డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు ఎప్పుడు కూడా. ఇదొక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం, ప్రాణదానం చేసే వాళ్ళం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో కనపడదు, కానీ వైద్యం రూపంలో, వైద్యుడి రూపంలో, డాక్టర్ రూపంలో, వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటామో వైద్యుడి రూపంలో కనిపించే, డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుడు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, దారి మీద పోతుంటే సడన్ గా మరి ఎక్కడికి పోవాలి? డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ సకాలంలో స్పందించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి బతుకుతాడు. మరి అప్పుడు ప్రాణం పోసింది ఎవరు? డాక్టర్. కాబట్టి డాక్టర్ మనకు జీవితాన్ని ఇచ్చిండు, ప్రాణం పోసిండు, పునర్జన్మనిచ్చిండు. తల్లిదండ్రులు మరి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఇలాంటి ఆపద కాలంలో డాక్టర్లే. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన మహబూబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు చాలా రోజుల నుంచి అక్క పెడదాం ఇది ఈ మారుమూల ప్రాంతాల్లో అని వారు కూడా నన్ను అడగడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మేమైనా లేదా బయట ఒక మంచి అన్ని రకాల వసతులతో ఉన్న జనాలైనా కూడా మనకు అన్ని ఉన్నాయి, కానీ లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించడమే, వాళ్ళ కోసం సేవ చేయడమే గొప్ప మానవ సేవ, గొప్ప మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి సమాజంలో రోజు రోజుకు స్వార్థం పెరిగిపోయి ఏదున్నా నాకే ఉండాలి, ఇంకెవరికి ఏమి ఉండొద్దు అనే భావనతోటి ఇవాళ నిన్న మేము ఒక పేపర్లో చూసినాం, 500 కోట్లున్నోని కూడా రైతు బంధు పడ్డది గతంలో. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అడుగుతారు మాకే కావాలని. కానీ ఇక్కడ 5 గుంటలు లేని వాళ్ళకి ఏమైనా ఇద్దామంటే అడ్డుకునే పరిస్థితి. అదే అంటే మనం సమాజంలో కూడా ఎట్లాంటి ఆలోచన. నిన్నాక మొన్న అమెరికాలో కారు చిచ్చు వచ్చి మొత్తం 1000 కోట్ల ఆస్తులు తగలబడిపోతున్నాయి. అమెరికా అనేది ఒక పెద్ద దేశంలో, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం. మంచులో కలిగి చనిపోతున్నారు బాగా మంచు బట్టి, లేదా మొత్తము కాలిపోయిన మొత్తం ఊర్లకు ఊర్లు
వేల లక్షల కోట్ల విలువ చేసేదంతా తగలబడిపోతుంది, కానీ ఆర్పుకోలేకపోతున్నారు. కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్నో కోట్లు వేల కోట్లున్నా కూడా కాపాడలేకపోయింది. కాబట్టి అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే మన జీవితం, కానీ ఉన్నంతసేపు ఒక నలుగురికి సేవ చేయడం, మంచి చేయడం, వాళ్ళల్లో ఒక మంచి పేరు సంపాదించుకోవడమే మనందరి లక్ష్యం. ఆ రకంగా పోయేటప్పుడు ఏది రాదు. మరి వీళ్ళందరికీ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ప్రాణదానం చేయడం ద్వారా వాళ్ళు బతుకున్నంత కాలం కూడా ఫలానా డాక్టరు, ఫలానా సారు, ఫలానా మేడం, ఫలానా వీళ్ళు మాకు ఈ వైద్యం అందించడం కోస్తే వైద్యం అందిస్తే మేము బాగుపడ్డామని గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరొచ్చినా నేను ముందే చెప్తా ఉంటాను, సుధీర్ కేకన్ గారు కూడా మన ములుగులో డిఎస్పీగా ఏఎస్పీగా పనిచేసిండ్రు. తర్వాత ఎస్పీగా మహబూబాద్కి వచ్చేటప్పుడు కూడా మేము అదే చెప్పినాం. మా ప్రాంతంలో 2 మండలాలు అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి. వారిని మరి ఒక మానవతా దృక్పథంతో సర్వీస్ లాగా చూసుకోవాలి. పోలీస్ అంటే సేవా దృక్పథం ఉండాలి. పోలీస్ అంటే పబ్లిక్ ను కాపాడమే ఉండాలి, రక్షించుకోవడం ఉండాలి, శాంతిని ప్రొటెక్ట్ చేయాలి, శాంతిని కాపాడాలి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం.